పూర్వకాలంలో భూమిపై ధర్మ మార్గం క్రమంగా తగ్గిపోతూ అధర్మం పెరిగిపోయింది. శాంతి, ప్రేమ, అహింస అవసరమైన గొప్ప విలువలు మరిచిన మానవులు తమ స్వార్థాల కోసం యజ్ఞాల పేరిట జంతువులను బలి ఇస్తూ హింసను ధర్మంగా భావించేవారు. ఇదంతా చూస్తున్న భూమాత దుఃఖిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. ప్రభు, మానవులు ధర్మాన్ని మర్చిపోయారు. అధికంగా జంతువులను బలి ఇస్తూ ఈ భూమి మీద హింస చేస్తున్నారు. దయచేసి వారికి నీవే మార్గదర్శనం చూపాలి అని ప్రార్థించింది. విష్ణువు దయాహృదయుడై భూదేవితో ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ భూమాత, నేను బుద్ధుడిగా అవతరించి ఒక మార్గదర్శకుడిగా వారికి అహింస, కరుణ మరియు జ్ఞాన మార్గాన్ని చూపుతాను అని భూమాతకు బదులిచ్చాడు. ఇలా విష్ణువు తన 9వ అవతారమైన బుద్ధ అవతారం దాల్చాలని సంకల్పించుకున్నాడు. భూమాత ప్రార్థన ఫలించింది. నేపాల్ ప్రాంతంలోని కపిలవస్తు రాజ్యంలో శుద్ధోధనుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య మాయాదేవి. వారికి పుట్టిన కుమారుడి పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు జన్మించగానే జ్యోతిష్కులు అతని భవిష్యత్తు గురించి తెలియజేశారు. ఈ బాలుడు గొప్ప చక్రవర్తిగా ఎదగొచ్చు, కానీ అతను ఏదో ఒక రోజు రాజ్యాన్ని, సంసారాన్ని వదిలేసి సన్యాసిగా మారే అవకాశం ఉంది. ఈ మాటల్ని వినగానే రాజు ఆశ్చర్యంతో ఆ కుమారుడిని రాజ్యంలోనే ఉంచి బయట ప్రపంచపు బాధలు, దుఃఖాలు తెలియనివ్వకుండా పెంచాలనుకున్నాడు. అందుకు రాజభవనంలో ఎల్లప్పుడూ అందమైన ఉద్యానవనాలు, సంగీతం, ఆనందం మాత్రమే ఉండేలా చూసేవాడు. కానీ నిజమైన జీవితం ఏమిటో తెలుసుకోలేని పరిస్థితిలో సిద్ధార్థుడు పెరిగాడు. సిద్ధార్థుడు యవ్వనంలోకి ప్రవేశించినప్పుడు ఒకరోజు బయటకు వెళ్లే అవకాశం దొరికింది. అక్కడే అతని జీవితాన్ని మార్చే 4 దృశ్యాలు కనిపించాయి. అవేమిటో తెలుసుకునే ముందు ఓం బుద్ధాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. ఒక వృద్ధుడు, ఒక రోగి, ఒక శవం, ఒక సన్యాసి. ఒక వృద్ధుడు ఎలా పాడైపోతాడో తెలుసుకున్నాడు. ఒక రోగి శరీరం ఎంత బలహీనంగా మారుతుందో చూశాడు. ఒక శవం మరణం తప్పనిసరి అని తెలుసుకున్నాడు. ఒక సన్యాసి బాహ్య ప్రపంచం అంతా తాత్కాలికమని. ఈ 4 దృశ్యాలు అతని మనసులో కలకలం రేపాయి. ఈ జీవితం అంతా దుఃఖమేనా? దీనికి ముక్తి మార్గం ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి అతని భార్య యశోధర మరియు పసిపిల్లవాడైన రాహులుడు నిద్రిస్తున్న సమయంలో సిద్ధార్థుడు సత్యాన్ని తెలుసుకోవడమే నా జీవిత ధ్యేయం అనుకుని రాజభవనాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇలా రాజసంతోషాలను, కుటుంబాన్ని వదిలేసి పాదయాత్ర ప్రారంభించాడు. ఆ రోజు నుంచి సిద్ధార్థుడు సన్యాస మార్గాన్ని ఎంచుకున్నాడు. అడవుల్లోకి అడుగుపెట్టాడు. ఆయన చాలా కాలం పాటు వనాల్లో తపస్సు చేశాడు. అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా శరీరాన్ని చంపేలా తప్పించేవాడు. కానీ చివరకు తెలుసుకున్నాడు, ఈ విధంగా కష్టపడి శరీరాన్ని నశింపజేస్తే జ్ఞానం రాదు. మిగతా ధనభోగాల మాదిరిగానే ఇది కూడా అర్థం లేని పదం అవుతుంది. ఒకరోజు బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానానికి ప్రవేశించాడు. మాయలు, భయాలు, భ్రమలన్నింటినీ అధిగమించి సిద్ధార్థుడు ధైర్యంగా నిలిచాడు. మాయలన్నీ పటాపంచలైపోయాయి. ఒక దివ్యమైన రాత్రి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. ఆ రోజు నుంచే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు, అంటే వెలిగొందినవాడు. బుద్ధుడు తన జీవితాన్ని ప్రజలకు జ్ఞానాన్ని బోధించడానికే అంకితమిచ్చాడు. ఆయన పుణ్యక్షేత్రాలు సారనాథ్, రాజగృహం, శ్రవస్తి వంటి ప్రదేశాల్లో ఉపదేశాలు ఇచ్చాడు. అతడు చూపిన ఉపదేశాలు ఎంతో సాధారణంగా ఉన్నా లోతైన జీవిత మార్గాన్ని చూపేవి. అహింస పరమోధర్మ, తృష్ణే దుఃఖానికి మూలం, అష్టాంగిక మార్గం ద్వారా మోక్షం, ప్రేమ, క్షమ, సహనంతో జీవించాలి. బుద్ధుని ఉపదేశాలు సామాన్యుల నుండి మహారాజుల వరకు అందరికీ అర్థమయ్యేలా ఉండేవి. ప్రతి జీవిలో దైవత్వాన్ని గుర్తించేలా చెప్పారు. ప్రజలు జంతుబలిని నిరాకరించారు. అహింసా సూత్రాన్ని పాటించారు. మూఢనమ్మకాలు విడిచి జ్ఞాన మార్గం వైపు నడిచారు. విష్ణువు బుద్ధుడిగా అవతరించడం ద్వారా మానవాళికి అహింసా మార్గం చూపించాడు. ఆయన బోధనలు ఇప్పటికీ సమాజానికి అవసరమైన మార్గదర్శకాలు. బుద్ధుడు తన జీవితాంతం ఉపదేశాలు చెబుతూనే వచ్చాడు. ఆయన కొంతకాలానికి కుషీనగరంలో మహాపరినిర్వాణం పొందాడు. విష్ణువు బుద్ధుని అవతారంగా భూమికి వచ్చాడు, కానీ
మానవుడిగా జీవించాడు. అతడు చూపిన మార్గం అహింస, కరుణ, జ్ఞానం. ఇవే మనం ఈ రోజుకి పాటిస్తూ వస్తున్న మార్గదర్శకాలు. ఇది కేవలం ఒక అవతార కథ మాత్రమే కాదు, మన జీవితాలను మార్చగల సత్యాన్ని తెలిపే మార్గం. ఈ కథ మీ మనసును తాకిందని అనుకుంటున్నాను. బుద్ధుని బోధనలు నేటి సమాజంలో ఎలా ప్రభావితం చూపిస్తున్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.